ఎక్స్క్లూజివ్. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అది దాటనంత వరకు ఓకే, కానీ ఒక్కసారి ఆ లిమిట్ దాటితే మాత్రం నిర్మాతలకు కంగారు ఖాయం. ఇండస్ట్రీలో కొందరు మిడ్ రేంజ్ హీరోల విషయంలో ఇదే జరుగుతోంది. కథపై నమ్మకమో ఏమో తెలియదు, కానీ మార్కెట్ కంటే డబుల్ ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. మరి ఏంటా సినిమాలు, ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నారు? ఇది వాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. స్టార్ హీరోలపై 200 కోట్ల బడ్జెట్ కాదు, ఇంకా ఎక్కువే పెట్టినా నిర్మాతలకు టెన్షన్ ఉండదు. ఎందుకంటే వాళ్ల మార్కెట్ ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి. కావాలంటే ప్రభాస్ సినిమాలే తీసుకోండి, ప్రతి సినిమాను 400 కోట్లతో తీస్తున్నారు. అయినా కూడా థియేట్రికల్ పక్కన పెడితే ముందు డిజిటల్ శాటిలైట్ తోనే 350 కోట్లు వసూలు చేస్తున్నది. మిగిలిన స్టార్ హీరోలకు కూడా అంతే. బాహుబలి తరువాత స్టార్ హీరోలకు బడ్జెట్ ఇష్యూస్ కనిపించట్లేదు. ఈ ధైర్యంతోనే మిడ్ రేంజ్ హీరోల సినిమాలపై కూడా భారీగా ఖర్చు పెడుతున్నారు. తాజాగా సాయిధరం తేజ్, కొత్త దర్శకుడు రోహిత్ కాంబోలో హనుమాన్ నిర్మాతలు ఓ సినిమా చేస్తున్నారు. దీని నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో సెట్ వేశారు. తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఇది. నాని సైతం హిట్ 3 కథపై నమ్మకంతో 70 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాకు ఈయనే నిర్మాత కూడా. శ్రీకాంత్ ఓదెలతో చేయబోతున్న సినిమా బడ్జెట్ 100 కోట్లకు పైగానే ఉండబోతోంది. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది. దసరా సరిపోదా శనివారం 100 కోట్ల క్లబ్ లో చేరిన తరువాత నానిపై ఎంతైనా పెట్టే ధైర్యం చేస్తున్నారు నిర్మాతలు. హనుమాన్ తరువాత తేజ సజ్జపై బడ్జెట్ భారీగానే పెడుతున్నారు నిర్మాతలు. మిరాయ్ బడ్జెట్ 50 కోట్ల వరకు ఉండబోతోంది. నాగ చైతన్య తండేల్ బడ్జెట్ 80 కోట్లకు పైగానే ఉంది. చైతు మార్కెట్ కంటే డబుల్ బడ్జెట్ ఇది. ఇక విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా బడ్జెట్ 100 కోట్లకు పైగానే ఉంది. మొత్తానికి కథ బావుంటే బడ్జెట్ సమస్యే కాదిప్పుడు. అనుమానాలు అవసరం లేదమ్మా, ఈసారి పక్కా ఇక రాసి పెట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్ షూటింగ్ వస్తున్నారు. ముందు హరిహర వీరమల్లు, ఆ తరువాత ఓజీ. ఇలా లెక్కలేసుకుంటున్నారు పవర్ స్టార్. మరి పవన్ రాకను ఈసారైనా నమ్మొచ్చా? రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి డిప్యూటీ సీఎం కెమెరా ముందుకు వస్తున్నారా? అసలేంటి కథ? పవన్ అభిమానులు ఎప్పటినుంచో వేచి చూస్తున్న రోజు రాని వచ్చింది. మరో 3 రోజుల్లోనే మొహానికి రంగేసుకోబోతున్నారు పవర్ స్టార్. సెప్టెంబర్ 23 నుంచి ఈయన షూటింగ్కు రానున్నారు. కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూట్కు రావడానికి ఒప్పుకున్నారు. ఈ షూటింగ్స్ విషయంలోనే ఆ మధ్య పవన్ కళ్యాణ్ ను కలిసొచ్చారు దర్శక నిర్మాతలు. డేట్స్ ఇస్తానని వాళ్లకు ఆయన హామీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 23 నుంచి వీరమల్లు కోసం కదులుతున్నారు పవన్. ఈ సినిమాతో పాటే అక్టోబర్ 1st వీక్ నుంచి ఓజీ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. షూట్ అంతా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే జరగనుంది. డేట్స్ ఇస్తాను, కానీ తానున్న బిజీలో లొకేషన్స్ తిరగడం అయ్యే పని కాదని, అందుకే ఏ షూటింగ్ అయినా విజయవాడ నుంచే జరగాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. దర్శక నిర్మాతలు కూడా దీనికి ఓకే చెప్పారు. వీరమల్లు, ఓజీ తర్వాతే జనవరి నుంచి ఉస్తాద్ మొదలయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి పవన్ వస్తుండడంతో పండగ చేసుకుంటున్నారు మేకర్స్. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క అజ్ఞాతవాసంలో ఎందుకున్నారు? బయటికి ఎందుకు రావట్లేదు? అసలు ఈమె ఏ సినిమాలో నటిస్తున్నారా లేదంటే సైలెంట్ గా రిటైర్ అయిపోయారా? స్వీటీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చేసింది. అనుష్క సెట్స్ లో జాయిన్ అయిపోయారు. సినిమాలు చేసినా చేయకపోయినా కొందరు హీరోయిన్లకు క్రేజ్ మాత్రం తగ్గదు. అందులో అనుష్క కూడా ఉంటారు. కొన్నేళ్లుగా ఈమె రెగ్యులర్ గా సినిమాలు చెయ్యకపోయినా స్వీట్ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమెతో నటించడానికి స్టార్స్ ఆసక్తిగానే ఉన్నారు. అయితే ఈమె మాత్రం బాహుబలి తర్వాత ఆ రేంజ్లో సినిమాలకు సైన్ చేయట్లేదు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత తెలుగులో క్రిష్తో ఘాటి అనే సినిమా చేస్తున్నారు జేజమ్మ. వేదం తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. మలయాళంలోనూ కథనర్ అనే సినిమా చేస్తున్నారు అనుష్క. ఈ చిత్ర షూట్ ఇప్పటికే చివరి దశకొచ్చింది. 9వ శతాబ్దపు కడమత్తు అనే క్రిస్టియన్ మతబోధకుడు యోధుడి కథే కథనర్ సినిమా. తాజాగా ఘాటీ సెట్స్ లో జాయిన్ అయ్యారు అనుష్క. హైదరాబాద్లోని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్టింగ్స్ వేశారు. ఇందులోనే ఈ సీనియర్ హీరోయిన్ జాయిన్ అయ్యారు. డిఫరెంట్ కథతో తెరకెక్కుతోంది ఘాటీ చిత్రం. 2025లో ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు కథనర్లో అరుంధతి, భాగమతి తరహా పాత్ర చేస్తున్నారు అనుష్క. లేని దానికోసం ఆరాటపడే కంటే ఉన్నదాంతో సర్దుకుపోవడమే బెటర్ అంటున్నారు జాన్వీ కపూర్. కెరియర్ మొదటి నుండి ఇదే అలవాటు చేసుకున్నారు ఈ బ్యూటీ. బాలీవుడ్ కంటే సౌత్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్న జాన్వీ తాజాగా మరో అడుగు ముందుకేశారు. దక్షిణాదిన దంచి కొట్టడం కోసం రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే హీరోయిన్ అయిపోయింది జాన్వీ కపూర్. అసలే తెలుగులో హీరోయిన్ల కొరత దారుణంగా ఉన్న సమయంలో ఎంట్రీ ఇస్తున్నారీమె. ఇదే ఈమెకు వరమైంది. దేవరతో భారీ ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ తర్వాత రామ్ చరణ్తోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు. RC16లో జాన్వీనే హీరోయిన్.
దేవరా ఆర్సీ 16 విడుదలయ్యాక మిగిలిన హీరోల నుంచి జాన్వీకి ఆఫర్స్ క్యూ కట్టడం ఖాయం. అలాగే సూర్యతోనూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ ప్లాన్ చేస్తున్న కర్ణాలో నటిస్తున్నారు జాన్వీ. బాలీవుడ్ హ్యాండ్ ఇచ్చినా సౌత్ మాత్రం జాన్వీని ఆదుకుంటుంది. కష్టకాలంలో అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్న సౌత్ ఇండస్ట్రీపై ప్రేమ చూపిస్తున్నారు ఈ భామ. జాన్వీ కపూర్ అంటేనే గ్లామర్ క్వీన్. కానీ దేవరాలో మాత్రం పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఇది హిట్ అయితే జాన్వీకి తిరుగుండదు. అందుకే దేవరాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు జాన్వీ. ఆ తర్వాత చరణ్, సూర్య ఎలాగో ఉన్నారు కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇటొచ్చి సౌత్ లో తన కెరీర్ కు గట్టి పునాది వేసుకుంటున్నారు జాన్వీ కపూర్. ఆ సినిమా 400 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా 500 కోట్లు వసూలు చేసిందని చెప్తాం కదా. కానీ ఓ ఇండియన్ సినిమాకు మొదటిసారి 100 కోట్లు ఎప్పుడొచ్చాయో తెలుసా? అది కూడా ఒకే భాషలో. అసలు అక్కడి నుండి 200, 300 కోట్లు అంటూ ఇప్పుడు 600 కోట్ల దగ్గర ఆగింది కలెక్షన్ ఫిగర్. సింగిల్ లాంగ్వేజ్ లో 100 నుండి 600 కోట్ల వరకు వసూలు చేసిన మొదటి సినిమాలేంటో చూసేద్దామా? ఇండియన్ సినిమాకు రికార్డుల్ని పరిచయం చేసిన హీరోలలో అమీర్ ఖాన్ ముందుంటారు. 2008లోనే ఈయన నటించిన గజనీ సినిమా మొదటిసారి హిందీలో 100 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఇండియన్ సినిమాకు 200 కోట్లు పరిచయం చేసింది కూడా అమీర్ ఖానే. 2009లో వచ్చిన 3 ఇడియట్స్ తొలిసారి హిందీలో 200 కోట్ల మార్క్ అందుకుంది. ఒకానొక సమయంలో అమీర్ ఖాన్ సినిమా వచ్చిందంటే చాలు రికార్డులు చెదిరిపోయేవి. అలా దంగల్ సినిమాతో హిందీలో తొలిసారి 300 కోట్ల మార్కు రుచి చూపించారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఇక 400, 500 కోట్ల క్లబ్లో చేరిన మొదటి సినిమా బాహుబలి 2. బాలీవుడ్లో ఈ రికార్డు అందుకున్న మొదటి హీరోగా చరిత్ర సృష్టించారు ప్రభాస్. 2017లోనే తొలిసారి 400 కోట్లతో పాటు 500 కోట్లు కూడా హిందీలో వసూలు చేసింది బాహుబలి 2. ఆ తర్వాత జవాన్, పఠాన్, గదర్ 2, యానిమల్ కూడా 500 కోట్లు దాటాయి. కానీ ఏ సినిమా 600 కోట్ల వైపు అడుగు వేయలేదు. కానీ స్త్రీ 2 ఈ క్లబ్లోకి ఎంట్రీ ఇస్తుంది ఇప్పుడు. ప్రస్తుతం 592 కోట్లతో టాప్లో ఉన్న స్త్రీ 2 ఇదే వారంలో 600 కోట్లు అందుకోవడం ఖాయం. అఖిల్ ఎక్కడ? ఏజెంట్ తర్వాత ఈయనేం ప్లాన్ చేస్తున్నారు? అంత సైలెంట్ గా అక్కినేని వారసుడు ఏం చేస్తున్నట్టు? ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అవుతున్న సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తూనే ఉన్నారు అఖిల్. అందుకే ఈసారి లేట్ అయినా ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలంటున్నారు. మరి దీనికోసం ఈయన ఏం చేస్తున్నారు? అఖిల్ ప్లానింగ్ ఎలా ఉంది? ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా గజనీలా దండయాత్ర చేస్తున్న బ్లాక్ బస్టర్ అనే పదం మాత్రం అఖిల్ చెవిన పడట్లేదు. క్లాస్, మాస్, రొమాన్స్ అన్ని ట్రై చేసినా ఏదీ వర్కౌట్ కాలేదు. ఏజెంట్తో అఖిల్ మార్కెట్ మరింత డౌన్ అయిపోయింది. దాంతో ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ మారిపోతున్నాయి. ప్రస్తుతం 2 సినిమాలు ఒకేసారి ఓకే చేశారు అక్కినేని వారసుడు. సుజీత్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన అనిల్ అనే కొత్త దర్శకుడితో యువి క్రియేషన్స్ లో ఓ సినిమా చేయబోతున్నారు. పీరియాడిక్ ఫ్యాంటసీ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు ధీరా అని టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్ర మేకింగ్ విషయంలో రాజమౌళి సలహాలు కూడా తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్రం కోసమే మేకోవర్ అవుతున్నారు అఖిల్. ఏజెంట్ ఫ్లాప్ అయినా అఖిల్ ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేకపోయినా కథకు తగ్గట్లు భారీ బడ్జెట్తోనే ఈ చిత్రం రానుంది. దీంతో పాటు అన్నపూర్ణ బ్యానర్లో వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీకిషోర్తోనూ ఓ సినిమాకు ఓకే చెప్పారు అఖిల్. ఇవి కాక మరో 2-3 కథలు విన్నారని తెలుస్తోంది. ఏదో ఒకటి చేసి ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నారు అఖిల్. ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.